హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్. సో ఈ 2025 రాఖీ పండుగ ఎలా జరిగిందో ఒక కంప్లీట్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. సో మ్యాక్సిమం నేను బిఫోరే రాఖీస్ కొంటుండే, బట్ ఈసారి కొంచెం వర్క్ ప్రెషర్లో ఇంకా నేను రాఖీస్ ఆన్ ద డే ఆఫ్ రాఖీ సెలబ్రేషన్సే తీసుకున్నాను. సో వెళ్తే మనకైతే ఈసారి మంచి కలెక్షన్స్, డిఫరెంట్ కలెక్షన్స్ అయితే చాలా ఉండే, రేట్స్ కూడా ఉండే, బట్ ఇంకా తీసుకోవాలి కాబట్టి ఆబ్వియస్గా రాఖీస్ అయితే తీసుకున్నాను. సో రాఖీస్ తీసుకొని నెక్స్ట్ అయితే ఇంకా స్వీట్ షాప్కి అయితే వెళ్ళిపోయాము. సో స్వీట్ షాప్కి వెళ్తే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయాను నేను, ఏం తీసుకోవాలి ఏంటి అని. బికాజ్ మా బ్రదర్కి ఒకటి ఇష్టం, మా మదర్కి ఒకటి ఇష్టం, మా ఫాదర్కి ఒకటి ఇష్టం, బట్ మెయిన్ ఇవాళ బ్రదర్ కాబట్టి ఇంకా బ్రదర్కి ఇష్టమైంది ఒకటైతే తీసుకున్నాను. అండ్ ఆల్ మిక్స్ స్వీట్స్ అయితే ఒకటి తీసుకున్నాను. సో నేను మ్యాక్సిమం బాలాజీ స్వీట్ షాపే తీసుకుంటాను, ఎందుకంటే నాకు ఆ ట్రస్ట్ వర్ది అని అనిపిస్తుంది. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ప్లస్ మనకి క్వాలిటీ కూడా అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగా ఇస్తారు. సో ఇంకా కలాకండ్, చెంచం అండ్ ఆల్ మిక్స్ అయితే తీసేసుకున్నాము. సో చూస్తుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. సో మంచిగా అయితే ఉండే, టేస్ట్ విషయంలో అయితే ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు కాబట్టి సో ఆబ్వియస్గా చాలా టేస్టీగానే ఉంటాయి. సో ఇన్ని స్వీట్స్ అయితే ఒకటేసారి తినలేము, బట్ ఇంకా మేము ప్యాకింగ్ చేయించుకొని సపరేట్ అయితే తెచ్చాం కాబట్టి అలా అయితే కనిపిస్తుంది. సో ఇంకా రాఖీస్ అయితే అన్నీ అరేంజ్ చేసేసుకున్నాము. సో మీకు ఆ చోటా భీమ్ చూస్తే అర్థమైపోతుంది కదా, నేను మా నెఫ్యూకని తీసుకున్నాను. మళ్ళీ టామ్ అండ్ జెర్రీ కూడా సపరేట్ అయితే తెచ్చుకున్నాడు, అండ్ వన్ డోరెమాన్ కూడా ఉంది. అండ్ ఇంకా మాకు ఒకటే బ్రదర్ కాబట్టి ఇంకా నేను, మా ఇద్దరు సిస్టర్స్ అయితే ఇంకా తన కోసం డిఫరెంట్ డిజైన్స్ అయితే తీసుకున్నారు. సో ఇంకా అలా రెడీ అయితే చేసేసుకున్నాము ప్లేట్లో. సో ఆ సిల్వర్ కలర్ది అయితే మా చిన్న సిస్టర్ తీసుకుంది, మిడిల్ది మా సెకండ్ సిస్టర్, అండ్ బాయ్ అనేది మాత్రం నేను తీసుకున్నాను. సో అన్నీ అయితే అరేంజ్ చేసేసుకొని ఇంకా రాఖీ అయితే టై చేసేస్తున్నాను నేను మా బ్రదర్కి. అండ్ మా పుట్టోడు కూడా వచ్చి పక్కన కూర్చున్నాడు, సో తనకు కూడా అయితే కట్టేసాను రాఖీ అయితే. సో ఇంకా రాఖీ కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్కి అయితే కూర్చున్నాను. సో ఇవాళ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే డిన్నర్. సో చాలా డేస్ తర్వాత డిన్నర్ అయితే చేస్తున్నాను మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో ఇంకా వర్క్ వెళ్తే కనుక మనకి అదే టైం అయితే కంప్లీట్ అయిపోతుంది కదా. సో ఏమేమి తిన్నాను అనేది అయితే చూపిస్తున్నాను. పూరి ప్లస్ చోలే కర్రీ, బికాజ్ నేను నాన్ వెజ్ తినను, నేను వెజిటేరియన్ కాబట్టి నా కోసం స్పెషల్గా చోలే కర్రీ. సో పూరికి కాంబినేషన్ చోలే కర్రీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది ఆ రెండు కాంబినేషన్ బాగుంటుందని. నెక్స్ట్ ఇక్కడ దాల్ ఫ్రై అండ్ సాంబార్ అయితే చేశారు, లైక్ పప్పు సాంబార్. ఎన్ని తిన్నా, ఎంత ఫ్యాన్సీ ఐటమ్స్ తిన్నా సరే ఆ పప్పుకుండే టేస్టే వేరు కదా. అండ్ నెక్స్ట్ దానికైతే ఆలు బజ్జీ చేశారు అండ్ ఆనియన్ పకోడీ. సో ఇంకా అన్నీ కొంచెం అయితే వేసేసుకొని నేనైతే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేశాను ఆ రోజు అయితే. సో ఇలా మా 2025 రాఖీ అయితే కంప్లీట్ అయిపోయింది. హోప్ యూ లైక్ ది వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.